ఇంప్లిమెంట్ చేసి అది పాస్ అయిపోయి. రైట్ జితేన్ గారు వస్తున్న ఒక్క నిమిషం. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద సంబరాలు కొనసాగుతున్నాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపించింది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విక్టరీ సాధిస్తోంది. దీంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న లైవ్ లో. నాగేంద్ర, సో బీజేపీ నేతల సంబరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా బెంగాల్కి సంబంధించినటువంటి ఫలితం పైన ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత ముఖ్యంగా బీజేపీ పార్టీ అటు అస్సాం, పుదుచ్చేరితో పాటు బెంగాల్లో తన సత్తా చాటడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్కి సంబంధించినటువంటి విజయంతో బీజేపీ శ్రేణులంతా కూడా ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు బీజేపీ నేతలంతా కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఇతర నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బెంగాల్కి సంబంధించినటువంటి విజయం యొక్క ప్రభావం దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేకంగా ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ బీజేపీకి సంబంధించినటువంటి హైకమాండ్ టార్గెట్ తెలంగాణ అని అంటున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. ముఖ్యంగా ప్రస్తుతం ఇదే అంశంపైన తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉన్నటువంటి బీజేపీ నేతలను అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీజేపీ ఈ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకమైనది బెంగాల్ రాష్ట్ర ఫలితం. ఈ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? సో ఈరోజు దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంది, కేవలం బీజేపీ కార్యకర్తలు ఇది కాదు. అయితే బెంగాల్ విక్టరీ అనేటువంటిది మేము కేవలం పొలిటికల్ బ్యాటిల్గా చూడట్లేదు, అది మా ఐడియాలజికల్ బ్యాటిల్. బెంగాల్ అనేటువంటిది మా సిద్ధాంతపరమైనటువంటి లడాయి అక్కడ బెంగాల్లో జరిగింది. అక్కడ దీదీ భయంకు మోదీ విశ్వాసమే గెలిచిందని మనం అనుకోవచ్చు. సో అక్కడ జరిగినటువంటి అట్రాసిటీసు, హరాస్మెంట్సు, రేప్సు, డోలాబాజీతనము ఏదైతే ఇలాంటి అన్నిటిపైన ఒక చరమగీతం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో డెలివరీ చేయబడిందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అక్కడ ముర్షిదాబాద్లో హిందువుల పైన కోసినటువంటి ఊచకోతలు కావచ్చు, ఆ తర్వాత అక్కడ జరిగిన ఆర్జే కార్లో రేప్ ఇన్సిడెంట్ కావచ్చు, సందేశ్ ఖాళీ కావచ్చు, అపర కాళికా మాతగా పొగిడేటటువంటి కలకత్తా ఖాళీ లాంటి ప్లేస్లో హిందువులు కాళీ మాతను పూజించినటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినటువంటి టీఎంసీ గూండాయిజానికి ఒక చరమగీతం ఈరోజు అక్కడ బెంగాల్ ప్రజలు పాడినడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంత దారుణమైన పరిస్థితి! డెమోక్రటిక్ కంట్రీలో ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత కూడా మేము ఓటేసినామని చెప్పుకోవడానికి భయపడ్డటువంటి ఒక సందర్భాన్ని బెంగాల్ ప్రజలు వాళ్ళు అంత చీకటి రోజులు గడిపిరు. వీరందరికీ ఒక విశ్వాసాన్ని, భరోసాను నరేంద్ర మోదీ గారి గ్యారెంటీ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళగా ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు అందుబాటులో ఉండాల్సిన ఆమె ఈరోజు రేప్ చేసినటువంటి వాళ్ళకు ఒక మైనార్టీ సంతుష్టీకరణ పేరు మీద ముస్లిమ్స్కు మాత్రమే సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులను కావచ్చు, అదేవిధంగా లోకల్ ముస్లింలను కావచ్చు తొక్కిపట్టి కేవలం రోహింగ్యాస్కు, బంగ్లాదేశ్లకు సపోర్ట్ చేసినటువంటి మమతా బెనర్జీ యొక్క అధికార దురంకారాన్ని, గౌరవాన్ని తీసి నేలకేసి కొట్టిరు బెంగాల్ ప్రజలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రోజు సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ గారు కూడా కేంద్రంలో ఉన్నటువంటి మా హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయన ఈ దేశాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వబోతా ఉన్నాడు. అదేవిధంగా అస్సాంలో మేము మళ్ళీ బ్రింగ్ బ్యాక్ రావడం జరిగింది, పుదుచ్చేరిలో మేము మళ్ళీ రావడం జరిగింది. అస్సాం హ్యాట్రిక్ కావచ్చు, అక్కడ మా డెవలప్మెంట్ మోడల్. తమిళనాడులో కూడా మేము ఎలక్షన్లోకి పోయినప్పుడు కూడా మాకు పెద్ద ఎత్తున పట్టం కట్టిరు. వాళ్ళు 3C డిఎంకే గవర్నమెంట్ అయితే 3C మోడల్, కరప్షన్, కమిషన్, కలెక్షన్, వాళ్ళ 3C మోడల్కి మా 3D మోడల్, డెవలప్మెంట్, డిగ్నిటీ, డెలివరీ. సో 3D మోడల్ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీజేపీకి తమిళనాడు కూడా పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. మేము డెఫినెట్లీ గౌరవప్రదంగా అపోజిషన్లో కూర్చున్నా బలమైన ప్రతిపక్షాలు ఉండాలని కోరుకున్న ఒక బలమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఫెడరల్ సిస్టమ్ మేము యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఇప్పుడు టీవీకే సంబంధించినటువంటి విజయ్ గారు గెలవడం జరిగింది. వారిని అభినందిస్తున్నాం. డెఫినెట్లీ మేము 2030 రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీగా మేము విజయం సాధిస్తాం. కేరళ కూడా మా యొక్క గ్రాఫ్ చాలా అమాంతంగా పెరిగింది. అంటే ఏ ఎలక్షన్ అయినా మా కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైనా కావచ్చు, ఎగ్జాక్ట్ పోల్స్ మా బీజేపీ అంచనాలు ఏవైతున్నాయో అవి నిజమైతే అని చెప్పేసి మరోసారి రుజువైంది. బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం అక్కడ కష్టపడ్డ కార్యకర్తలది, అక్కడ ఉన్నటువంటి హిందువులది, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా బెంగాల్లో భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా ఇది అంకితంగా మేము భావిస్తా ఉన్నాం. మీరు ఎప్పుడూ పక్క రాష్ట్రాల్లో గెలిచినటువంటి సందర్భంగా మీరు సంబరాలు చేసుకోవడమేనా, లేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఏమైనా ఉందా? బెంగాల్ సిర్ఫ్ జాకీ హై, అభి తెలంగాణ బాకీ హై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారి నేతృత్వంలో రేపు రానున్న ఎలక్షన్లో
2029లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతాన మనం ఇక్కడే మళ్ళీ మాట్లాడుకుందాం. దేర్ ఇస్ నో డౌట్. అక్కడ జాల్మూర్ ఎట్లయితే మోదీకి ఎక్కడ తినబెట్టినో ఇక్కడ మనం కూడా లడ్డు మిఠాయి మీకు అందరికీ తినబెడతామని డిఫరెంట్ చెప్తా ఉన్నాం. రేపు 10 తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఆయనకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ స్వాగతం పలుకుతా ఉన్నారు. 85,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు జరిగినాయి. సుమారుగా 80% పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. రేపు వస్తూ తెలంగాణ పైన వరాల జల్లు గురించి కురిపించబోతున్న నరేంద్ర మోదీ గారు తెలంగాణ అభివృద్ధికి మా 8 మంది గెలిచినటువంటి మా యొక్క ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా కేంద్ర మంత్రులు కట్టుబడున్నారు. కాబట్టి సుమారు 13 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాం. తెలంగాణ పైన మాకున్న చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజల పట్ల మాకున్నటువంటి భక్తి మరోసారి నిరూపితం కాబోతుంది. డెఫినెట్లీ రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్న. మీరు ఏదైతే పక్క రాష్ట్రంలో సంబరాలు అంటారు కదా, అది కూడా మాదే. మా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఎక్కడ ఎన్నికలు గెలిచినా మా కార్యకర్తలంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు, మనోధైర్యం ఉంటారు. అక్కడ బెంగాల్, అస్సాం, పొండిచేరిలో గెలిచినటువంటి విజయాలతో పాటు తమిళనాడులో, కేరళలో మా చేసిన పర్ఫార్మెన్స్ కార్యకర్తలకు బూస్టింగ్ లాంటిది. ఎక్కడైతే నక్సల్ బారి ఉందో నక్సల్ బారి ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే తెలంగాణలో బీజేపీ గెలవడం చాలా ఈజీ. బెంగాల్లో ప్రధానంగా ఎస్ఐఆర్ అదేవిధంగా సెంట్రల్ ఫోర్స్ని పెట్టి గెలిచారనేటటువంటి వ్యాఖ్యల్ని దీదీ చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అయితే ఇప్పుడు తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, మిగతా చోట ఎక్కడైతే బీజేపీ ఓడిపోద్దో అక్కడ ఈవీఎంలు సరిగా పనిచేస్తాయి, ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేస్తాయి. ఎక్కడైతే బీజేపీ గెలుస్తుందో ఓడిపోయినోడు ఆ ఓటమిని అంగీకరించి చాలా మర్యాదగా ప్రజా తీర్పును గౌరవించి వాళ్ళు సమీక్షించుకోవాలి. అంతే తప్ప ఈవీఎంలు పనిచేయట్లేదు, ఎస్ఐఆర్ చేసిర్రు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ చేసిందని చెప్తారు. బెంగాల్లో ఆనాడు కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరిగిన ప్రతిసారి ఒక 50 నుంచి 100 మర్డర్లు జరిగేటిది. ఎందుకో ఈసారి ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి పగడ్బందీ కారణంగా, కేంద్ర బలగాలు ఉన్న కారణంగా ఒక్క హత్య కూడా జరగలేదు. లాస్ట్ సంవత్సరం కూడా 2021 ఎలక్షన్ జరుగుతాయన్న. ఎలక్షన్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంట్లో ఉంటే పెట్రోల్ పోసి, ఇంట్లో డోర్లు పెట్టి పెట్రోల్ పోసి 7 మందిని సజీవదానం చేశారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ టీఎంసీ గుండాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈరోజు హార్బర్లో ఏం జరుగుతూ ఉంది, డైమండ్ హార్బర్లో ఏం జరుగుతుంది, ఇంకొకడ ఏదైతే పల్తాన్లో ఏం చేసిండు, బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ పైన ఆ సింబల్ పైన స్టిక్కర్ అంటిస్తారు. అంటే ఈ గూండాయిజం దౌర్జన్యానికి బెంగాల్ ప్రజల సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం. 15 ఏళ్ళు భరించారు దీదీ బాయ్ బాయ్ అని చెప్పేసి దీదీని పంపించేసారు. నరేంద్ర మోడీ హాయ్ హాయ్ అని చెప్పేసి ఈరోజు బీజేపీని హక్ చేసుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ కమల్పూర్ ఈరోజు లేహరించింది. అక్కడ బలిదానాల రాష్ట్రం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు బలిదానం చేశారు. కమలం పువ్వు ఈరోజు అక్కడ ప్రతిబింబించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ డెఫినెట్గా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. ఎస్ఐఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. ఈ ఓటమిని అంగీకరించిన ప్రతిపక్షాలు, తోక పార్టీలకు ఈక పార్టీగా మిగిలినటువంటి కాంగ్రెస్, అసలు లెఫ్ట్ ఇన్ ద ఇండియా, అసలు భారతదేశంలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అనేటువంటి లేకుండా పోయింది. మనకున్న ఒక్క స్టేట్, ఆ స్టేట్ కూడా అయిపోయింది. ఇక అంపశేయమున్నటువంటి మీరు ఈరోజు అంబేద్కర్ వాదో ఇంకోటి ముసుకేసుకోవచ్చు బంద్ చేసి నిజంగా మీరు ఏదైనా ఉంటే ఈరోజు దేశ అభివృద్ధి కోసం పనిచేయండి, కలిసికట్టుగా రండి. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఆయనకు తోడుగా మనం ఉంటుందాం, భారత్ను సూపర్ పవర్గా నిలవేస్తాం. మీరు బెంగాల్లో అధికారంలోకి వచ్చారు, మరి ఇప్పుడు బంగ్లాదేశీని బెంగాల్ నుంచి వాళ్ళ దేశానికి పంపిస్తారా? డెఫినెట్ అన్న. ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే జరిగిందో గతంలో కూడా లోకల్ ప్రభుత్వం ఫెన్సింగ్ వేయడానికి, సెక్యూరిటీ బార్డర్ ఫెన్సింగ్ వేయడానికి కూడా ప్రభుత్వం సహకరించలేదు. అక్కడైతే ఇన్ఫిల్ట్రై లోపలికి వచ్చి అక్రమ చొరబాటుదారులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగెడితే వితిన్ స్పాన్ ఆఫ్ 15 మినిట్ల 20 నుంచి 25 నిమిషాల్లో వానికి ఆధార్ కార్డు వస్తుంది, ఓటర్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, వానికి ఇంటి నెంబర్ వస్తుంది, కరెంటు బిల్లు వస్తుంది. ఎవరిస్తారు? లోకల్ నుండి మమతా దీదీకి సంబంధించిన టీఎంసీ సంబంధించిన కౌన్సిలర్లు పట్టుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారు, ఈయన ఇక్కడోడే అని చెప్పేసి. ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఏం జరిగిన పరిస్థితి? అందుకే కదా ఈరోజు నది పరివాహక ప్రాంతంలో కూడా మొన్న మొసలను, స్నేక్స్ను కూడా వదిలిపెట్టడం జరిగింది. డెఫినెట్లీ పగడ్బందీగా ఫెన్సింగ్ చేస్తాము, ఇన్ఫిల్ట్రేషన్ ఆగిపోతుంది. అక్కడ అస్సాంలో మాదే సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ బెంగాల్లో మాదే సర్కార్. ఇంకా ఇన్ఫిల్ట్రేషన్ సమస్య పోతుంది. దీని కారణంగా ఈ యొక్క అక్రమ చొరబాటుదారుల కారణంగా కేవలం హిందువులు కాదు, అక్కడ మైనారిటీస్ కూడా, అక్కడ ముస్లిమ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చి వాళ్ళపైన దాడులు, వీళ్ళ ఎంప్లాయ్మెంట్ను వాళ్ళు తీసుకోపోవడము, ఇలాంటి అనేకమైన కారణాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇన్ఫిల్ట్రేషన్ పకడ్బందీ అవుతుంది. అక్రమ చొరబాటుదారులకు ఇక చుక్కలు చూపించే పనే భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. ఇది మనం మొత్తం చూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ శ్రేణులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకవైపు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో ఇప్పుడు బెంగాల్లో అధికారంలోకి వచ్చాం, నెక్స్ట్ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామంటూ కూడా వీరంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది.